హాయ్ గాయ్స్ అందరికి ఈరోజు మీ ముందుకు రావాల్సింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకైతే వచ్చాను నేను చాలా వీడియోల తర్వాత. దేనికంటే ఇదే వచ్చేసి దానికి రీజను చూస్తున్నారు కదా, ఇదైతే ఒక సోలార్ ప్యానెల్ మనకి రివ్యూ చేయడానికి అయితే వచ్చింది. దీనికోసమే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇదైతే మనకి లూమ్ సోలార్ కంపెనీ నుంచి అయితే మనకైతే వచ్చింది. మనం లూమ్ సోలార్ కంపెనీ నుంచి అయితే రివ్యూ యూనిట్ అయితే వచ్చింది. దీన్ని మనం పూర్తిగా రివ్యూ చేసి అయితే ఆల్రెడీ నేనైతే వీడియో అయితే రికార్డ్ చేశాను. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గాయ్స్, మీకైతే చెప్పాను కదా లూమ్ సోలార్ బ్రాండ్ ఇది వచ్చిందని చెప్పేసి వీడియోలో ఆల్రెడీ మీకు ఇదే అది చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే ప్యాక్ చేశారో. పార్సిల్ అయితే మరీ అంత వెయిట్ అయితే లేదు. అసలు లోపల ఏముందని అయితే నాకు చూడాలని అయితే ఉంది. మీ ముందు ఓపెన్ చేద్దాం కదా అని అయితే ఓపెన్ అయితే చేయలేదు. ఇప్పుడైతే ఓపెన్ అయితే చేస్తాను కదా, మొత్తం అయితే కట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు లూమ్ సోలార్ అని అయితే వాళ్ళ బ్రాండింగ్ నేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రీమియం పీవీ మాడ్యూల్ అని అయితే 20 వాట్ అని ఇచ్చారు. 20 వాట్ ప్యానల్ అయితే ఇది బబుల్ ర్యాపర్తో అయితే సూపర్గా అయితే ప్యాక్ చేశారు. అసలు లోపల కార్డ్బోర్డ్ అనేది ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు. చూస్తున్నారు కదా మీరే వీడియోలో. ఇండియన్స్ నెంబర్ 1 బ్రాండ్ నేమ్ అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. నిజంగా ఇదైతే బెస్ట్ సోలార్ కంపెనీ అయితే ఇది లూమ్ సోలార్ అనేది. చూస్తున్నారు, ఇప్పుడైతే ఓపెన్ అయితే చేశాను నేను. లోపల ఏముంటుందని చెప్పేసి అయితే ఓపెన్ అయితే చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనం ఫైనల్గా ఏదో చూస్తున్నా సోలార్ ప్యానల్ అయితే ఇదే. ఫైనల్గా అయితే ఓపెన్ అయితే చేస్తాం మనం అన్బాక్సింగ్. చూడండి, అంతే కార్డ్బోర్డ్లో అయితే ఏం లేదు, డైరెక్ట్గా అయితే వాళ్ళు అయితే సోలార్ ప్యానల్ అయితే ఇస్తారు. ఇవి ఇంచుమించుగా అరౌండ్ నా మ్యాట్ సైజ్ కన్నా అయితే పెద్దగా అయితే ఉంది. ఇది లైట్ వెయిట్గా అయితే లూమ్ సోలార్ అని అయితే వాళ్ళ బ్రాండింగ్ స్టిక్కరింగ్ అయితే వెనకాల అయితే ఇచ్చారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ఈ ప్యానల్ గురించి పూర్తిగా అయితే డీటెయిల్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. చూడండి, ఎంత వోల్టేజ్ వస్తుంది, ఎంత ఆంపియర్ వస్తుంది అని అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. నేనైతే చెప్పలేదు, మీరే చదవండి అందులోది. టెస్టింగ్ వీడియోలో కూడా నేనైతే క్లియర్గా అయితే చూపించలేదు. మీ ఎవరికైనా ఫుల్గా టెస్టింగ్ కావాలంటే ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తాను. ఇదైతే మనం వైర్స్ కనెక్ట్ చేసుకుని బాక్స్ అయితే అది సెక్యూర్గా అయితే డ్యామేజ్ అవ్వకుండా, వైర్స్ గట్ట షార్ట్ అవ్వకుండా, వాటర్ గట్ట పడి క్లోజింగ్ చేసుకోవడానికి ఇలా బాక్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియంతో అయితే చుట్టూరు బార్డర్ అయితే ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇది లైట్ వెయిట్గా కూడా అయితే ఉంది. మనకు మెయిన్ అయితే వెయిట్ అయితే ఉండకూడదు. మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళాలన్నా, క్యారీ చేయాలన్నా. ఫ్రంట్ కూడా అయితే గ్లాస్ అయితే ఇచ్చారు, గ్లాస్ టైపు ట్రాన్స్పరెంట్ కింద అయితే ఇచ్చారు. చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. నాకు ఈ కలర్ కూడా అయితే నచ్చింది, డార్క్ బ్లూ టైప్ అయితే ఉంది. ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేద్దాం. నేనైతే ఎండలో అయితే పెట్టాను సోలార్ ప్యానల్ని. తర్వాత 2 వైర్స్ని అయితే ఎక్స్టెండ్ చేసి మల్టీమీటర్కి అయితే కనెక్ట్ చేశాను. డీసీ వోల్టేజ్లో అయితే పెట్టి అరౌండ్ 27 అలాగైతే ఫ్లక్చువేట్ అయితే అవుతుంది వోల్టేజ్. ఇది నేను మార్నింగ్ టైంలో అయితే తీస్తున్నాను, అందుకే ఎక్కువ అయితే లైటింగ్ అయితే రావడం వల్ల తక్కువ వోల్టేజ్ అయితే చూపిస్తుంది. వీళ్ళు వాటర్ ప్రూఫ్ అని చెప్పారు కదా, అందుకనే వాటర్ అయితే వేసి టెస్టింగ్ అయితే చేస్తున్నాను అసలు వోల్టేజ్ ఎంత వస్తుందని. పూర్తిగా అయితే తడిపేసాను వాటర్తోని. కింద కూడా అయితే పాడేద్దాం, దీని స్ట్రాంగ్నెస్ తెలియాలి కదా మనకి, అసలు వర్క్ అవుద్దా ఎలా ఉంటుంది అని చెప్పేసి. కింద అయితే పాడేసాను, మీ ముందే చూస్తున్నారు కదా. అసలు ఎక్కడ ఏ డ్యామేజ్ అయితే లేదు, ఏ క్రాక్ కూడాని.
గ్లాస్ కూడా పగలలేదు. అందులోకి వాటర్ వెళ్ళకుండా చూసుకోండి. అదే మెయిన్ మనకి వాటర్ తడిపినా పర్లేదు, అందులోకి వాటర్ వెళ్ళకూడదు, లేకపోతే షార్ట్ అయిపోతాయి టెర్మినల్స్ అనేవి. చూస్తున్నారు కదా, వోల్టేజు దిగలేదు, అంతే ఉంది. నేను అక్కడ వైర్స్ కనెక్ట్ చేయకపోవడం వల్ల, నేను ఒక్కరిని వీడియో తీయడం వల్ల అక్కడైతే ఫ్లెక్చువేట్ అయితే అయింది. మీకు ఈ వీడియోకి ఇంకా ఫుల్గా అయితే డీటెయిల్గా సోలార్ ప్యానెల్ గురించి చెప్పమంటే అయితే వీడియో అయితే చేస్తాను ఇన్స్టాలో ఒక రీల్ కింద. ఇన్స్టా ఐడి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే మీకు పైన డిస్ప్లేలో కూడా అయితే కనిపిస్తుంది. ఎవరైనా అయితే కామెంట్ చేయండి వీడియోస్కి, వీడియో అయితే చేద్దాం. టెస్టింగ్ అయితే చూసారు కదా. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు బూస్టప్ కింద అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ అయితే ఇది. గూగుల్లోకి వెళ్ళి లూమ్ సోలార్ అని అయితే టైప్ చేయగానే మనకైతే వాళ్ళ వెబ్సైట్ అయితే వస్తుంది. చూడండి, చాలా రకాల సోలార్ ప్యానెల్స్ అయితే డిఫరెంట్ సైజెస్లో అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే అయితే పర్చేస్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో అయితే ఆ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఆ సోలార్ ప్యానెల్స్ అన్నీ బయట మీద అయితే మనకి తక్కువ కాస్ట్లో అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ అనే కాదు, వాటి బ్యాటరీస్, అలాగే బ్యాటరీ ఛార్జర్స్ని కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చాలా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇంట్రెస్ట్ ఉంటే బై చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో వరకు అయితే వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.